ఒక్కోపారి నాకు అనిపిస్తుంది నేను ఎంతో అదృష్టం చేసుకున్నా కాబట్టే భారతదేశంలో పుట్టినా అని. మన దేశంలో మనమే రాజులం రాణులం. ఇంత స్వేచ్ఛ, ఇంత స్వతంత్రం, ఇన్ని హక్కులు నా దేశం, నా రాజ్యాంగం నాకు షానిచ్చింది. వాటన్నిటికీ కారణం ఇవ్వాలంటే ఇంకెవరు, మన బిఆర్ అంబేద్కర్ సారే. ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని తయారు చేసిండు. ఇవాళ అసొంటి గొప్ప మనిషి పుట్టిన జయంతి. అందుకనే మనం కూడా పాలి సారును యాది చేసుకుందామని వార్త పట్టుకొచ్చిన. ఎక్కడిది, దేశమంతా అంబేద్కర్ జయంతి పండుగనే. విగ్రహాలకు రంగులేసి నీలం రంగు జెండాలు తోరణాలతోని తొవ్వలన్నీ కలకల్లాడినాయి. అంబేద్కర్ సారి బొమ్మలకు దండలేసుడే కాదు, దండాలు పెట్టుడే కాదు. అన్నేమో గాని తెలంగాణ లీడర్లది ఒక జోరు కాదు పో. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి లీడర్లంతా అంబేద్కర్ సార్లు కొలుసుకున్నారు. బాబాసాహెబ్ బాటలు నడవాలని దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆవాదించినాయి. కుల వ్యవస్థ నిర్మూలన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జీవితాంతం పోరాటం చేశాడు. మేము ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలని మేము కోరుతున్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఒక గుండె ఉంటది. దేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి గుండెకాయ భారత రాజ్యాంగం. ఈ దేశ ప్రజలందరూ కూడా వారు అందించినటువంటి స్ఫూర్తితో, ప్రేరణతో కోట్లాది మందిగా ప్రజలు ఈ రోజున ఆ రకమైనటువంటి ఆలోచన కొనసాగించటం ఒక శుభ పరిణామం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కడమ లీడర్లంతా అంబేద్కర్ సార్ బొమ్మలకు దండలేసి ఆయన చేసిన త్యాగాలను యాది చేసుకున్నారు. ట్యాంకు బండ్ మీద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలమాలేసి గీ ముచ్చట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ట్యాంకు బండ్ మీద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడికైతే పోయిరు గాని పక్కనే ఉన్న 125 అడుగుల అంబేద్కర్ సార్ బొమ్మ గాండ్రా లేదా, ఒక పూలదండ కూడా వేయలేదనేది కార్ పార్టీలు అంటున్న మాట. ఆలు పోకుంటేంది మేమే పోతామని కార్ పార్టీలు పోయిర్రు. అంబేద్కర్ పెద్ద విగ్రహానికి దండేసిర్రు. అంబేద్కర్ అంతా ఇంత అని టన్నుల కొద్దిగా ప్రేమ నెలక పోసేటోళ్లకు ఇంత పెద్ద విగ్రహం గాండ్రా లేదా అనేది కార్ పార్టీలు అంటున్న మాట. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు కూడా మస్తు సంబరంగా చేసిర్రు రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు పండుగను. ఇగటు ఆంధ్రాకెళ్ళ పోతే ఆడ కూడా గట్టిగానే చేసుకుర్రు సార్ జయంతి పండుగను. సీఎం చంద్రబాబు నాయుడు సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం లీడర్లు ఎవరి జాగలలో అంబేద్కర్ సార్ బొమ్మలకు దండలేసిర్రు. గీ తీరుగా అన్ని సర్కారు ఆఫీసుల కాడ, 4 బాటల కాడ సార్ ఫోటోలు పెట్టి గీ తీరుగా నివాళులు అర్పించారు కూడా. ఊరూల విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు. అగా చూడలేదు సార్ బొమ్మ ఏలు పెట్టి చూపెడుతుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొవ్వ చూపెట్టినట్టే అనిపిస్తుంది కదా. అంత గొప్ప మహనీయుడు కాబట్టి గింత ఘనంగా తలుసుకుంటారు మరి మనోళ్ళు.